మీ మామయ్యని దొంగ అంటావా? కళ్ళు నెత్తికెక్కాయా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా స్పృహ ఉందా? హార్డ్ డిస్క్ తీసుకోవాల్సిన అవసరం రిషి వాళ్ళకి మాత్రమే ఉంది అత్తయ్య. నోర్మోయ్! రాత్రి నా ముందే భాగ్యం ఋషులు కూరగాయలు తేవడానికి వెళ్లారు. రాత్రి మీ మామయ్య తలనొప్పితో బాధపడుతుంటే నేనే తలకి బాంబు రాస్తే పడుకున్నారు. మళ్ళీ నేను లేస్తేనే మీ మామయ్య గారు లేచి నాతో పాటు బయటకొచ్చారు. అవును వీణా, నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. మరొకసారి వెతుకు. అయినా మామయ్య వాళ్లే తీశారనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? ప్రూఫ్ చూపించు. చూపించమ్మాయి. మా అన్నయ్య మీద నిందలేస్తే ఇక్కడ పడేవాళ్ళు ఎవ్వరూ లేరు. వదిలే భాగ్యం. వీణ తను 6 నెలలు కష్టపడి తయారు చేసుకున్న ప్రాజెక్ట్ హార్డ్ డిస్క్ పోయిందని బాధపడి ఆవేశపడడంలో అర్థం ఉంది. వీణ నిన్ను అవమానించినందుకో 2 మాటలు అన్నందుకో నాకేమీ బాధ లేదు పార్వతి. తను కొత్త ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేసి కంపెనీకి వచ్చిన నష్టాలని రికవరీ చేసేలా లాభాలు తెస్తానని ఛాలెంజ్ చేసింది కదా. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకుంటానా లేదా అనే టెన్షన్లో తను ఏం చేస్తున్నాను అన్న కాన్షియస్ లేకుండా ప్రవర్తిస్తుంది. ఎవరు ఈ సంఘటన మనసులోకి తీసుకోకండి. చూసావా వీణా, మీ మామయ్యది ఎంత గొప్ప మనసో. ఇప్పటికైనా అర్థం చేసుకొని బుద్ధి తెచ్చుకో. మావయ్య వాళ్ళకి నేను గెలవకపోవడం ఎంత అవసరమో, వేదకుడు తనకు కాంపిటీటర్గా నేను ఓడిపోవడం అంతే అవసరం కదా. ఏమైనా కానీ నా కష్టం వృధా కాకూడదు. నా హార్డ్ డిస్క్ని సంపాదించాలి. ఎస్. వీణ ఆయన మీద దొంగతనం ఆరోపణ చేసిందేంటి? ఆ మాట వెనక ఆవేశం ఉందా, లేదంటే నిజం? లేదు లేదు, ఆ ఆలోచనే మహాపాపం. ఇంటి పెద్దయినా ఆయన గురించి అలా అనడం మహా తప్పు. మరి వీణ ఎందుకు అలా అనింది? పార్వతికి దొంగతనం నేనే చేయించానన్న కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడే తన ఆలోచన తప్పుని మాయ చేయాలి. పార్వతి, నీ మనసులో నేనంటే భయం, కోపం ఉంటాయనుకున్నాను కానీ ఇంత గౌరవం, ఇంత భక్తి ఉంటాయనుకోలేదు. ఎందుకిలా అంటున్నారండి? దేవుడు మనుషుల్లో ఉండలేడు కాబట్టి తల్లినిచ్చాడు. తల్లి కూడా ఎప్పుడూ తన బిడ్డలతోనే ఉండలేదు కాబట్టి భార్యనిస్తాడు అంటారు. ఎందుకో తెలుసా పార్వతి? దేవుడిలోని దైవత్వాన్ని, తల్లిలోని మాతృత్వాన్ని, ప్రేమలోని అమరత్వాన్ని భార్యలో చూసుకోవచ్చు అంటారు. ఇందాక వీణ నా మీదేసిన నిందని తప్పని వీణ మీద కోప్పడి నా మీద నీకు ఎంత గౌరవం ఉందో, భక్తి ఉందో చూపించావు. అది చాలు పార్వతి, నువ్వు ఎంత గొప్పదానివో చెప్పడానికి. వీణాకి ఆవేశం ఎక్కువే, ఒప్పుకుంటాను. కానీ ఆవేశంలో మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్న విచక్షణ జ్ఞానం ఉండాలి కదండి. అందుకే తనకి వాస్తవం ఏంటో తెలియజేశాను. నిజమే పార్వతి. అయినా వీణ అన్నిట్లో ఎదగాలనే కదండి మీరు తనకెంతో ప్రాముఖ్యతనిచ్చి ఒక హోదా కల్పించారు. అలాంటి మీ మీద అభండాలు వేస్తే నేను తట్టుకోలేకపోయానండి. ఎన్నోసార్లు నీ విషయంలో తప్పు చేశాను, కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను నీ గుండెల్లో పెట్టుకున్నావు. నువ్వు నా భార్యగా దొరకటం నిజంగా నా అదృష్టం పార్వతి, అదృష్టం. సర్లేండి,
జరిగినవేవి మనసులో పెట్టుకోకుండా వీణని క్షమించండి. పాపం తన వస్తువు పోయిందన్న బాధలో అలా మాట్లాడింది. నువ్వు ఇంతలా చెప్పాలా పార్వతి? తను నా దృష్టిలో ఎప్పటికీ చిన్నపిల్లే. తను చేసేవన్నీ చిన్నపిల్లలు చేస్తలేని నేను భావిస్తూ ఉంటాను. నువ్వేం కంగారు పడకు, నేనేం పట్టించుకోనులే. పదండి, టిఫిన్ చెద్దురు గాని. నువ్వు వెళ్ళి పార్వతి, నేను వస్తాను. మోసపోవటం నీకు పుట్టుకతో అబ్బిన గొప్ప లక్షణం పార్వతి. అందుకే తలనొప్పని డ్రామా ఆడినా, రిషి వాళ్ళని రాత్రికి రాత్రి బయటికి పంపించేసినా నీకు ఆవగింజంతైనా అనుమానం రాలేదు. నీ దృష్టిలో ఇప్పుడు వీణ తప్పు చేసిన మనిషి అని ముద్రేయడానికి ఇంత ప్లాన్ చేశాను. నా ప్రూఫ్స్ దక్కించుకునే ఛాన్స్ క్రియేట్ చేసుకున్నాను. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. మరి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు, లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది. కార్తీక్, నీ మీదున్న ప్రేమని, నా జీవితానికి నీ తోడు కావాలని బాబాయ్తో చెప్పేసరికి నా గుండెల్లో ఉన్న బాధంతా తీరిపోయింది. మనసుకి రెక్కలొచ్చి ఊహల్లో తేలుతుంది. అవును, బాబాయ్తో చెప్పాను కానీ కార్తీక్తో ఇంకా చెప్పలేదు కదా. లేట్ ఎందుకు మాలిని? ఈ రోజే కార్తీక్కి లవ్ ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేసేయ్. నీతో తొందరగా లవ్ ఓకే చేయించుకొని వెంటనే మ్యారేజ్ అరేంజ్మెంట్స్ చేసుకోమని బాబాయ్కి చెప్పేస్తా. నీకు డౌట్ రావచ్చు కార్తీక్, అదేంటంటే మా బాబాయ్ నీతో డైరెక్ట్గా మాట్లాడి మన పెళ్లి చేయొచ్చు కదా అని. నీతో బాబాయ్కి ఆలోచన ఉంది, బట్ బాబాయ్కి నువ్వింకా వీణ ఆలోచనల నుంచి బయటికి రాలేదన్న భయం కూడా ఉంది. అందుకే ఇంకా నిన్ను కాంటాక్ట్ అవ్వలేదు. ఓకే, తొందరగా ఆఫీస్కి రెడీ అయి వచ్చేస్తా. కార్తీక్, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. ఎందుకు? ఆకాశంలాగే ప్రశాంతంగా ఉంటుందని. ఐ లవ్ బ్లూ. మనిద్దరం కూడా కనుపాప కనురెప్ప, చందమామ జాబిల్లి, గువ్వ గోరింకల్లా ఎప్పటికీ కలిసి ఉండాలి కార్తీక్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే
మన జంటే అని అందరూ పొగిడేలా మనం ఉండాలి. ఉంటాం కదా కార్తీక్, ఉంటాంలే. నువ్వు లేనిదే నా లైఫ్ లేదు, నువ్వు లేనిదే నా ప్రాణం లేదు, నువ్వు లేనిదే నేనే లేను. ఇక్కడ గలగలా మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఎదురుగా ఉంటే మాట్లాడతానో లేదో అని డౌట్గా ఉంది. పర్లేదులే, నా మనసు తెలిసిన నీకు నా మౌనం కూడా అర్థమవుతుంది. నీ సామ్రాజ్యాన్ని నా గుప్పిట్లోకి తెచ్చుకొని మిమ్మల్ని రోడ్డు మీదకి ఏడ్చకపోతే నా పేరు వీణ, డాటర్ ఆఫ్ రఘురామే కాదు. అందరి ముందు కంపెనీకి లాభాలు తెచ్చే ప్రోడక్ట్ని తీసుకొస్తానని ఛాలెంజ్ చేశాను. నేను తప్ప ఈ కంపెనీని ఎవరూ సక్సెస్ చేయలేరని ప్రగల్భాలు పలికాను. అందుకోసమే రాత్రింబవళ్ళు కష్టపడి అద్భుతమైన మెటీరియల్స్ని డిజైన్ చేశాను. కానీ నాకు ఆ పేరు రావడం ఇష్టం లేక, ఓర్వలేక నన్ను వాళ్ళ కాళ్ళ కింద అనగదొక్కాలన్న కక్షతో హార్డ్ డిస్క్ని కొట్టేశారు. నా ఆశలన్నీ గంగలో కలిపేశారు. కానీ అదెవరో తేల్చాలి. నా హార్డ్ డిస్క్ని తిరిగి దక్కించుకొని మార్కెట్లో ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి. నేనేంటో అందరికీ ప్రూవ్ చేయాలి. ఇంట్లో నా హార్డ్ డిస్క్ తీయాల్సిన అవసరం ఎవరికుంది? యూనియన్ ప్రెసిడెంట్తో మాట్లాడిన ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది కాబట్టి మావయ్య వాళ్ళే హార్డ్ డిస్క్ కొట్టేసుంటారా? నెక్స్ట్ బిజినెస్లో నాకు వేదాకి పోటీ ఉంది. తన ప్రోడక్ట్ కన్నా నేను రెడీ చేసిన ప్రోడక్ట్ ఎక్కడ సక్సెస్ అవుతుందన్న భయంతో వేదే ఈ పని చేసుంటుందా? బావ కూడా తన భార్య గెలవాలని వేదకే సపోర్ట్ చేసుంటాడా? ఇంట్లో అత్తయ్య తప్ప మిగతా వాళ్ళందరూ నాకు శత్రువులానే కనిపిస్తున్నారు. 6 నెలల నా కష్టాన్ని కాల్ చేసింది ఎవరు? నాన్న, నా లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు, సుడిగుండాలు ఎదురవుతూనే ఉన్నాయి. నా ప్రతీకారం తీరకుండా అడ్డుపడాలని చూస్తున్నారు. అయినా సరే నేను గెలవాలి నాన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు.
ఆ వెన్నంటే ఉండు నాన్న. నువ్వే నా ధైర్యం, నువ్వే నా గర్వం. నీ ఆశయం నెరవేర్చి తీర్తాను నాన్న. మేనేజర్ హార్డ్ డిస్క్ విషయం అంతా చెప్పాడు వీణ. ఇంట్లో వాళ్ళే నన్ను మోసం చేసి ఓడించాలని చూస్తున్నారు బావా. నన్ను ఒంటరిదాన్ని చేసి టార్చర్ పెడుతున్నారు బావా. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారి అనుకుంటే మాత్రం పొరపాటు వీణ. పరిస్థితుల్ని బట్టి మారటం మానవ నైజం, అది సహజం. నీ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు గెలవాలనుకున్నారు, నిన్ను ఓడించాలనుకున్నారు. నేను గెలవాలని నా భర్త కోరుకోవట్లేదు. తనకి మొదటి శత్రువు నేనే అన్నట్టు ప్రవర్తిస్తాడు. మావయ్య పిన్ని కూడా అంతే. ఇక నా గోడ ఎవరితో చెప్పుకోవాలి బావా? సమూహంలో ఒంటరిదాన్ని అయిపోయాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలని, మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలని కష్టపడుతూ ఉంటే వాళ్ళకు మాత్రం నేను దుర్మార్గురాల్లా కనిపిస్తున్నాను. నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకున్నావు. నా ధైర్యం నువ్వు, నా మనిషివి నువ్వు మాత్రమే బావా, ఇంకెవ్వరూ కాదు. వీరనిప్పుడు ఓదార్చాలా వద్దా? కానీ తనకిప్పుడు ఓదార్పు చాలా అవసరం. లేదంటే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. హాయ్ మేనేజర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. కార్తిక్ వీణలు ఒక్కటవబోతున్నారా? ఎలా అయినా నేను గెలవాలి బావా. నీ సపోర్ట్ నాకు ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలని వస్తే నా మనసుని నువ్వు ముక్కలయ్యేలా చేసావు కార్తిక్. వీణ, అధైర్యపడకు. నువ్వు గెలుస్తావు. ధైర్యంగా ఉండు. హార్డ్ డిస్క్ పోతే పోయింది. కష్టపడి మళ్ళీ ప్రోడక్ట్ తయారు చేయి. నువ్వు చేయగలవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరస్వతి టెక్స్టైల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వీణ గారు చాలా బ్రేవ్ గర్ల్. ఓకే. కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా కాలమా కాలమా. కార్తిక్, నువ్వు నా వాడివి అనుకున్నాను. నీతో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు వెయ్యాలని ఆశపడ్డాను. కానీ నా ఆశలు నెరవేరవని నువ్వు రుజువు చేశావు. వీణే నీ మనసులో ఇంకా ఉందని ప్రత్యక్షంగా చూపించావు. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు కార్తిక్. నన్ను ఇలా మోసం చేస్తావనుకోలేదు. నా ప్రేమ నీకు అర్థం కావాలంటే ఒకటి, నువ్వు నాలా ప్రేమించాలి, లేదా నాలా బాధని అనుభవించాలి. ఈ 2 జరగవని అర్థమైంది కార్తిక్, అర్థమైంది.
బంధం ఏదైనా బాధని పంచుకునేలా ఉండాలి కానీ బాధని పెంచేలా ఉండకూడదు కార్తీక్. నీ మీద నేను పెంచుకున్న ప్రేమ నాకు బాధని పెంచిందే తప్ప ప్రేమని పంచలేకపోయింది. అది నా దురదృష్టం. చెప్పు బాబాయ్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదేంటమ్మా? బిజీగా ఉన్నావా? లేదు. మరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదమ్మా? నీకేమైనా జరిగిందేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనేం చచ్చిపోలేనులే బాబాయ్, టెన్షన్ పడకు. అవే మాటలు మాల్ని. ఏం జరిగిందమ్మా? కార్తీక్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాడు పర్సనల్ పనిలో బిజీగా ఉన్నాడు. మీరు కూడా కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. అనవసరమైన విషయాల గురించి అడిగి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంత విరక్తిగా మాట్లాడుతున్నావు? కార్తీక్కి నీకేమైనా గొడవ జరిగిందా? చెప్పాను కదా బాబాయ్, టైం వేస్ట్ చేసుకోకండి. అమ్మ మాల్ని, మాల్ని. బాబు నాకు ఓదార్పునిచ్చి నువ్వు చేయగలవని సపోర్ట్ చేశాడని సంతోషపడాలా, నా టార్గెట్కి దూరంగా వెళ్తున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఆరు నెలలు కష్టపడి రెడీ చేసిన ప్రాజెక్ట్ మిస్ అయిందన్నా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నీ కష్టం కంపెనీకి మంచి పేరు తెస్తుందని నమ్మావు, కానీ బ్యాడ్ లక్. నువ్వేం వరీ అవ్వకు వీణా. నీకు హెల్ప్ చేయాలన్న ఇంటెన్షన్తోనే నా ప్రాజెక్ట్ ఫైల్ నీకు ఇస్తున్నాను. మనిద్దరం కలిసి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేద్దాం. అప్పుడు నీకు కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయలేకపోయానన్న బాధ పోతుంది. ఒకసారి చూడు. నీతో కొంచెం మాట్లాడాలి. వేద, వేద ఒక్క నిమిషం ఆగు. వేద, నేను చెప్పేది ఒకసారి విను. వేద, హార్డ్ డిస్క్ దొంగ ఎవరో తెలిసింది. అనవసరంగా నీ మీద నోరు పారేసుకున్నాను.